ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వాక్యం వింటున్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం అండి. 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యతను అనుగ్రహించండి, ఆత్మ ద్వారా సంగతిని బయలుపరచండి, కృప చూపించండి. మా మధ్య యేసుక్రీస్తును మాత్రమే మహిమపరచండి. మీరు వారందరికీ మేలు కలుగునట్లుగా చెప్పబోయే నాకును మీ యొక్క ఆత్మ సహాయాన్ని విశ్రాంతిని సమృద్ధిగా అనుగ్రహించి దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కలబర్చు దృష్టాంతం నెత్తి వాక్యంలోంచి మీ కుమారుని మాత్రమే చెప్పే కృప అనుగ్రహించబడునుగా. కానీ మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామం పేట ప్రార్థించి ధ్యానిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి. ఇక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, న్యాయాధిపతులు ఏలిన దినముల్లో దేశంలో కరువు కలుగగా. న్యాయాధిపతులు ఏళ్ళ కాలంలో ఏం జరిగింది అంటే, ఇక్కడ ఒక పేజ్ తిప్పినట్టయితే లెఫ్ట్ సైడ్ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో 21వ అధ్యాయం 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చాడు. చూడండి, ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలకు రాజు లేడు, ప్రజలేమో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఆ కాలంలో అక్కడ కరువు కలిగినట్టుగా చూస్తున్నాం. అయితే యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు ఎలీమెలెకు ఏం చేశాడంటే మోయాబు దేశానికి కాపురం ఉన్నట్టుకు వెళ్ళాడు. ప్రియులారా, గమనించండి. బెత్లెహేము అంటే అది రొట్టెల ఇల్లు, అంటే ఆహారము సమృద్ధిగా లభించే చోట అన్నమాట. అక్కడ నుంచి 10 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత అతని 2 కుమారులు మహులోను, కిల్యోను చనిపోయారు. నయోమి ఉంది, తన 2 కోడలు అయిన ఓర్పా, రూతు, వారు ముగ్గురే మిగిలారు. మార్గంలో వారు వస్తున్నప్పుడు ఓర్పా తన అత్తయ్య నయోమిని ముద్దు పెట్టుకొని తన దేశానికి వెళ్ళిపోయింది. అయితే తనతో పాటు వచ్చిన రూతు ఎక్కడికి వచ్చిందంటే, వారు తిరిగి యూదా బెత్లెహేంకి వచ్చారు. యవన కోత ఆరంభంలో వచ్చారు. అయితే ఇక్కడ నయోమి పలికిన కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, 13వ వచనము చివరి నుంచి 2వ లైన్లో 13వ వచనంలో 1వ అధ్యాయము, యెహోవా నాకు విరోధి ఆయను అంటుంది. అలాగే ఇక్కడ 21వ వచనంలో నన్ను నయోమి అనక 20వ వచనం, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనండి అంటుంది. సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను అంటుంది. తర్వాత 21వ వచనంలో చివరి లైన్లో సర్వశక్తుడు నన్ను బాధపరిచాను అంటుంది. సర్వశక్తుడు నన్ను దుఃఖపరిచాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు, యెహోవా నాకు విరోధి అయ్యాడు అంటుంది. కానీ ఆమె ఆ బెత్లెహేమును విడిచి తన భర్తతోటి మోయాబు దేశంకి వెళ్ళినప్పుడు ఆమె స్థితి ఎలా ఉందని మనం గమనించినట్లయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ 21వ వచనం ప్రారంభంలో చెప్తున్నాడు, నేను సర్వ సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా చేశాను. అంటే ఏంటిది? ఆ బెత్లెహేంలో ఆ రొట్టెల ఇంటిలో వీరు వెళ్ళే ఆ కాలంలో వాళ్ళు సర్వసమృద్ధిని కలిగి ఉన్నారు. అంటే ఆ ప్రదేశం అంతటా కూడా కరువు ఉంది, కానీ వారున్న చోట వారు కరువులో లేరు. మీరు గమనించండి, నేడు కూడా దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, ఆ సర్వసంపూర్ణత ఎవరెందు నివసిస్తుందో ఆ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన మనము చాలాసార్లు మనకి ఏమీ లేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, నాకు ఏమీ దయచేయలేదు ఆయన,
నన్ను రిక్తురాలిగా చేశాడను, లేకపోతే నా దగ్గర ఏమీ లేవు, నేను లేమిలో ఉన్నాను అన్నట్టుగా మాట్లాడే మాటలు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, ఆయన ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ అవి పోషించబడుతున్నాయి. మరి మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారని చెప్పిన ప్రభువు మనల్ని పోషించలేడా? ఖచ్చితంగా పోషిస్తాడు. సంఘము అనే ఆయన శరీరము, ఆ శరీరంలో మనం అవయవలమైతే సంఘానికి శిరస్సు ఆయన ఆ సంఘాన్ని నింపుతున్నాడు, ఆ సంఘాన్ని పోషిస్తున్నాడు, ఆ సంఘాన్ని ఆయన సంరక్షిస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉందండి. చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేతి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూడండి, సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఎఫెసీ సంఘ పెద్దలతో పౌలు గారు ఇలా అంటాడు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు. కాబట్టి తన సంఘం కొరకు ఆయన తను తానే ప్రాణం పెట్టాడు. కింద వచనంలో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడనే 30వ వచనం, 29, 30 వచనం కలిసి ఉన్నాయి, చదువుదాం. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనుడు. కింద మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘాన్ని ఆయన పోషిస్తాడు. సంఘంలో మనం ఉన్నాం, ఆయన మనని ఖచ్చితంగా పోషిస్తాడు. నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశానికి తన భర్త వెళ్ళిపోయింది. తన భర్తను, తన కుమారులు పోలిపోయింది. నన్ను నయోమి అనవద్దు, మారా అనండి, అంటే చేదు అనండి. సర్వశక్తుడు నన్ను రిక్తురాలుగా చేశానని చెప్పేసి దేవుని మీద ఆమె నింద వేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియులారు గమనించండి, ప్రభు మనల్ని పోషిస్తాడు, మనం సంరక్షిస్తాడు. మరొక మాట చూసుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయము. నిర్గమకాండము 16వ అధ్యాయము చూడండి, 2వ వచనం. సీను అరణ్యంలో ఏం జరిగిందంటే, ఆ అరణ్యంలో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే ఆహారంల మీద సనిగారు. ఎందుకు సనిగారు? ఆహారం కొరకు. చూడండి, ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి. ఎక్కడి విషయం చెప్తున్నారు వీళ్ళు? ఐగుప్తులో జరిగిన విషయం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చిద్రని వారితో అనగా, యెహోవా మోషేను చూచి ఏమంటున్నాడు, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును. ఆకాశం నుంచి ఆయన ఆహారం కురిపించాడు, దాని పేరు మన్నా అన్నాడు. ఇక్కడనే చూడండి 15వ వచనంలో దాన్ని చూసి వాళ్ళు ఏమన్నారు? ఇదేమి అన్నారు. కింద ఫుట్ నోట్లో హెబ్రీ భాషలో అది మన్నా కురిపించారు. ఈ మన్నా వారు కనాను, అంటే దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశం ఏదైతే ఉందో కనాను దేశం, ఆ కనాను దేశం పొలిమేరలు వెళ్ళేంత వరకు, ఆ పొలిమేరలు వెళ్ళే వరకు దేవుడు వారిని పోషించాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 35వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశ పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. కాబట్టి ఆ దేశం, వారు ఆ స్వాస్థ్యమైన భూభాగాన్ని, ఆ వాగ్దానాన్ని చేరే వరకు వారు తినుచున్నారు. వారిని విడిపించింది ఆయనే. ఆయన కృపచేత విమోచించబడ్డారు, వారు ఆయన చేత పోషించబడ్డారు. ప్రియులారా గమనించండి, ప్రభువు మనని కూడా విడిపించాడు, తను తాను అప్పగించుకున్నాడు, మనని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కాబట్టి నాకు ఏమీ లేదు అని అనుకోవద్దు, ఖచ్చితంగా ప్రభువు మన ప్రతి అక్కర తీరుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చాలామంది ఈ మాటని గృహాల్లో పెట్టుకుంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి.
కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన తీరుస్తాడు. పేతురు గారు రాసిన రెండో పత్రికలో ఇలా రాస్తాడు, మన భక్తికి జీవానికి కావలసిన వాటన్నిటిని ఆయన దయచేయుచున్నందున. కాబట్టి మన భక్తికి మన జీవానికి కావాల్సిన వాటన్నిటిని కూడా దయచేస్తాడు. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున. కాబట్టి ఆయన మనకు దయచేస్తాడు. అయితే ఈ సంగతులు మనకు ఎవరు చెప్తారంటే, ఆయన మనలో తన ఆత్మను ఉంచాడు. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు, ఉత్తరవాది, సత్యస్వరూపియగు ఆత్మ. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ సంగతులు మనకు బయలుపరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలా రాయబడి ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలిసి కొనుటకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని వల్ల మనకి ఏమైతే దయచేయబడ్డాయో వాటిని తెలుసుకోవడానికి మన లోపల లౌకికాత్మ కాకుండా పరిశుద్ధాత్ముని, తన ఆత్మను మనలో ఉంచాడు. ఆ ఆత్మ ద్వారా మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, గమనించండి. ఒకసారి యేసు ప్రభు పర్ణశాలల పండుగలో యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఇలా ప్రకటిస్తాడు. చూడండి, 7వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చదువుకుందాం. 37, 38, 39 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఏంటి కడుపులోంచి జీవజల నదులు అంటే? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పబోయే సంగతులు. పరిశుద్ధాత్మ దేవుడు జీవజల నదులుగా మనలో నివసిస్తున్నాడు. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి యందు ఆయన జీవజల నదులుగా నివసిస్తున్నాడు. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఆయన ఆ యొక్క ఆత్మ చెప్పు సంగతుల్ని మనం పొందుకుంటాం. అందుకని అంటున్నాడు 39వ వచనంలో, తన యందు విశ్వాసం ఉంచువారు అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, మనము పరిశుద్ధులు, పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆయన ఆ మహాదినమైన ఆ పండుగలు చెప్తున్నాడు. చివరి రోజు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు పరమునకు హెచ్చించబడిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మ ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన ఈ ఆత్మ మనకు సమస్తాన్ని బోధిస్తాడు. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, మనం కరువులో ఉన్నవారం కాదు, మనం సర్వ సమృద్ధి గలవారం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం చూడండి. 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా సంధి చేయబడింది. ఏంటిదంటే సమస్తం, అవి భూలోకమందున్నవి కానీ పరలోకమందున్నవి కానీ సంధి చేయబడ్డాయి. ఆయన మనకు ప్రతిదీ దయచేస్తాడు. ఆ సర్వ సంపూర్ణత ఇక్కడ పైన రాశాడు. సమస్తం ఏదైతే ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయో అవన్నీ కూడా ఆయన మనకు దయచేస్తాడు. ప్రియులారా, ఆయన మనకు దయచేస్తాడు. అయితే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తులో సర్వ సంపూర్ణత నివసిస్తుంది. సమస్తమును ఆయనను బట్టి ఆయన ద్వారా సృజించబడ్డాయి. కొలస్సీ పత్రిక 3:11లో కూడా ఆయన సర్వమై ఉన్నవాడు, ఆయన నింపుతాడు. ప్రియులారా, గలిలయలోని కానా అనే వివాహంలో ఆయన మొదటి సూచక్రియ చేసినప్పుడు తన మహిమను వెల్లడిపరిచాడు. అక్కడ ఆయన గొప్ప సూచక్రియ చేసి తాను ఆ మహిమను వెల్లడిపరిచాడు. ఆయన ఆ రాతి బాణాన్ని, అందులో నీటిని ద్రాక్షరసంగా ఆయన మార్చాడు. ప్రియులారా, కాబట్టి మరొక మాట చదువుకోవచ్చు. మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంది. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. ఆయన సంఘాన్ని నింపుతాడు.
ఆయన పోషిస్తాడు, ఆయన సంరక్షిస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో శిష్యులు ఇలా అంటారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలా అంటారు శిష్యులు. 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం అని ఆయనతో అనగా, ప్రభు ఏమంటున్నాడు? జనుల్ని కూర్చున్నబెట్టని అంటున్నాడు. ఆ చోట చాలా పచ్చిగా ఉంది. శిష్యులకు సందేహం ఉంది, ఇంతమందికి ఇవి ఎలా అవుతాయని. కానీ ప్రభు అక్కడ నింపాడు, ప్రభు అక్కడ మిగిల్చాడు. చూడండి 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. ప్రియులారా గమనించండి, ఆయన మనకు వడ్డిస్తాడు, మనని పోషిస్తాడు. ఆయన మనకి ఏది కావాలో రైట్ టైంలో ఆయన దయచేస్తాడు. ఇక్కడ వారు 12 గంపెలు వారు పోగు చేశారు, మిగిలిన ముక్కలు. కాబట్టి ప్రియులారా ఆయన మన పోషకుడు. ఆయన సర్వసంపూర్ణతను మనం అనుభవించేలా చేస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. ఆ స్త్రీ సురఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. అప్పుడు అంటున్నాడు ప్రభువు 27వ వచనంలో, ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఇశ్రాయేలు ప్రజలు, ఆయన పిల్లలు, వారు దేవుని మాట వినలేవాళ్ళు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో దేవుని మాటను వారు తృణీకరించారు. కాబట్టి వారు ఆ రొట్టె ముక్కల్ని పారేసుకున్నారు. ఆ రొట్టె ముక్కల్ని పారేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన వాక్యము, ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సారము, ఆ వచనాల భావము, ఆ సంగతులు వినే భాగ్యం అన్యజనమైన మనకు దొరికింది. ప్రియులారా, మనం యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా సంఘంగా చేర్చబడ్డాం. సంఘంలో యేసుక్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఆయన వాక్యము మనం వినే ధన్యత మనకు దొరికింది. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలో అపోస్తులు అంటారు, ఇక మీద మేము అన్యజనుల దగ్గరికి వెళ్తామంటే అన్యజనులు వాక్యాన్ని చాలా ఇష్టంగా యాక్సెప్ట్ చేశారు. ప్రియులారు గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలు రొట్టె ముక్కను పాడేసుకున్నారు, మనకు ఆ రొట్టె ముక్క దొరికింది. మన ఎద్దున్న చిన్న రొట్టె ముక్కని కానీ అది దేవుని చేతిలో పెడుతున్నప్పుడు ఆయన దాన్ని మల్టిప్లై చేస్తాడు. ప్రియులారు గమనించండి, దేవుడు మనని ఏ విధము చేతనైనా పోషిస్తాడు. కాబట్టి సందేహించడం కానీ, దేవుని శోధించడం కానీ అలా చేయకూడదు. యాకోబు పత్రికలో కూడా ఆయన ఇలా అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైనదై అది జ్యోతిర్మయుడు దేవుని ఎదురు నుండి వచ్చును. ఆయనలో చంచలత్వమైనను గమనాగమనంలో కలుగు ఛాయను లేదంటాడు. కాబట్టి మనం శోధించబడకుండా మనము ఆయన యందు ఉన్నదని నమ్మి మనం అడిగితే ఆయన ఖచ్చితంగా ధారాళంగా దయచేస్తాడు. ఆయన ఎవరికి కొదువ లేకుండా ఆయన అడిగితే అది అతనికి అనుగ్రహించబడుతుందని 5వ వచనం రాశాడు. ఇక్కడ 17వ వచనంలో, కాబట్టి నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు. అక్కడ ఇక్కడ వెళ్ళి మన శక్తిని, మన సామర్థ్యాన్ని బేస్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తులో మనకు సమస్తం ఉంది. ఆయనను బట్టి మనకు సమస్తం కలిగింది. ఆయనలో సర్వసంపూర్ణత నివసిస్తుంది. ఆ సర్వసంపూర్ణత మనం అనుభవించాలి. ప్రియులారు గమనించండి, ఆ ప్రభు మనకిచ్చే ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం, ఆ ఫలము అది శ్రేష్టమైంది, అది సంపూర్ణమైంది, అది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుంది. ఆయన యందు ఎలాంటి చంచలత్వము లేదు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చేవాడు. మన జీవితంలో మన విషయంలో ఎన్నైతే వాగ్దానాలు చేస్తాడో అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. క్రీస్తు యేసునందు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆమేన్ అన్నట్టు, అవునన్నట్టుగానే ఉన్నాయి. ప్రియులారా, అవి ఖచ్చితంగా మన జీవితం నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి మనము వెనుక తీసి వేరైపోవద్దు. ఇశ్రాయేల్ ప్రజల్లాగా మనము డౌట్ పడకూడదు. ఆయన శోధించద్దు. 40 సంవత్సరాలు ఆయన శోధించారు. ఆయన మార్గాన్ని తెలుసుకోలేదు, ఆయన విసిగించారు. కాబట్టి మనం పోషిస్తాడు. వారు మాంసం కొరకు సనిగారు, నీళ్ళ కొరకు సనిగారు, ఆహారం కొరకు సనిగారు. వాళ్ళ జీవితం అంతా కూడా తిరుగుబాటులోనే ఉన్నారు వాళ్ళు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా అంటాడు, చూడండి
దేవుడు తన ప్రజల గురించి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. వారు తిరుగుబాటు చేస్తున్నారు, వారు దేవునితో సమాధానం కలిగి లేరు. అందుకని అంటున్నాడు ఇక్కడ 18వ వచనంలో, రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమము వల్ల తెల్లబడును. ప్రియులారా గమనించండి, మనం కూడా ఒకప్పుడు దేవునికి ఉగ్రత పిల్లలంగా ఉన్నాం. దేవుని దృష్టిలో దేవుని కోపం మన మీద నిలిచి ఉంది. కానీ ప్రభు తన మహాకృపను బట్టి ఆ యేసుక్రీస్తునందు ఆయన అర్పణ ద్వారా మనని సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు. ఆ కుమారుని యందు మనకు విమోచనం ఇచ్చాడు, అనగా మన పాపాలను క్షమించాడు ఆయన. ఇప్పుడు దేవునితో మనం సమాధానపరచబడ్డాం. వారు తిరుగుబాటులో ఉన్నారు కాబట్టి వారి జీవితంలో ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, వారి గుండె బలహీనమైంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెం కూడా లేదు. ఎక్కడ చూసిన గాయములు, పచ్చి పుండ్లు. అంటే వారు ఆరోగ్యాన్ని అనుభవించట్లేదు, వారు తిరుగుబాటులో ఉన్నారు. నిర్గమకాండంలో కూడా వారు మారాకు చేరినప్పుడు వారు ఆ మారలో దిగుతారు వాళ్ళు. అయితే దేవుడు అక్కడ వారికి 70 ఈత చెట్లు వారికి ఇస్తాడు. అంటే ప్రభు ఎక్కడైనా కానీ వారిని పోషిస్తూనే వచ్చాడు. వారి బట్టలు పాతగిలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. వారు కనాను పొలిమేరకు దాటు వెళ్ళేంత వరకు కూడా ఆ ఆహారం చేత వారు పోషించబడ్డారు. ప్రియులారా, నా జీవితంలో కూడా ఆయన ప్రతిసారి పోషిస్తూనే ఉంటాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటిదంటే, మనలోనే ఆయన మన హృదయంలోనే సమస్తాన్ని కుమ్మరించాడు ఆయన. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 5వ వచనం అండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉంది. దేవుని ప్రేమ, ఆ ప్రేమ ద్వారా సమస్తం మనం పొందుకుంటాం. ఆయన ప్రేమ ఎంతదో అది ఎలా తెలుస్తుందంటే, మనకి ఆయన ఎంతగా సంరక్షిస్తున్నాడు, ఎంతగా పోషిస్తున్నాడు, దాని ద్వారా బయలుపరచబడుతుంది. ఆ ప్రేమను మన హృదయాలు కుమ్మరించాడు. మన కొరకు తన సొంత కుమారుణ్ణి వెనుతీయకుండా ఆయన అనుగ్రహించినట్లయితే ఆయన సమస్తాన్ని ఎందుకు దయచేయడు? ఆయన దయచేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఉంది, ఆయన సమస్తాన్ని మనం దయచేయవాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ మనకు పోషణ ఉందా లేదని గమనించుకోవాలి. నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ రూతుతో బోయాజ్ అన్నాడు, నీవు పొలంలోనే ఉండమన్నాడు, నా పనికత్తెల దగ్గర ఉండమన్నాడు. ఎందుకంటే అక్కడ బోయాజు మిక్కిలి ఆస్తిపరుడున్నాడు. మన పోషకుడు, మన సంరక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన సర్వకృపానిధకు ప్రభు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆయన సర్వకృపానిధకు ప్రభు. అయితే రూతుతో బోయాజు పలుకుచిన మాటలు మనం విన్నట్లయితే, రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలా అంటాడు బోయాజు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల వద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారి వెంబడించుము. కాబట్టి ఎక్కడైతే ఆహారం సమృద్ధిగా ఉందో అక్కడ నిలిచి ఉండాలి. నయోమి అంటది రూతుతోటి, చూడండి, ఇక్కడనే 3వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు. కాబట్టి ప్రభు ఏం చేయాలో మనకు చెప్తాడు, దాన్ని నెరవేర్చాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఏవైతే వాగ్దానాలు చేశాడో, మన జీవితంలో ఏవైతే ఆయన వాక్కులను ఇచ్చాడో, తన మాటల్ని బయలుపరిచాడో అవి నెరవేర్చాలని ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి శోధించబడకుండా ప్రభువులో సమస్తం ఉన్నవని ఎరిగితే మనం పొందుకుంటాం. మనలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా ఆయన మన సమస్తాన్ని బోధిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది,
చూడండి 14వ అధ్యాయం, క్షమించండి, 14వ అధ్యాయము 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి, క్రీస్తులో ఏమున్నాయో ఆ సమస్తాన్ని బోధించే పరిశుద్ధాత్మలో ఉన్నాడు ప్రియులారా. క్రీస్తులో మనకేది సర్వసంపూర్ణత ఉందో దాన్ని బోధించే ఆ పరిశుద్ధాత్మలో ఉన్నాడు. 16వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేస్తాడు. ఆయన యేసుక్రీస్తులో ఉన్న వాటి తెలియజేస్తాడు. ఇక్కడనే 13వ వచనంలో అంటాడు, సంభవింపబో సంగతుల్ని మనకు బయలుపరుస్తాడు. సంభవించబో సంగతులైనా బయలుపరుస్తాడు. ఆయన ఏది మరుగు చేయకుండా సమస్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ప్రియులారా, మనలో ఆ ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ ప్రభు పనిచేస్తున్నప్పుడు, ఆ ఆత్మ నడిపి మనం కలిగి ముందుకెళ్తున్నప్పుడు మనకు సంభవించబోయే ఏదో తెలుస్తుంది. మనకు రేపు ఏం జరగబోతుందో, ఈరోజు ఏం జరగబోతుందో, ప్రభు ఈరోజు మనకేం దయచేయబోతున్నాడో, ఏవైతే కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనుష్య హృదయానికి గోచరం కానిది మనలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా మనకు బోధిస్తాడు. ఆయన మనకు సమస్తంగా ధారాళంగా దయచేయవాడు. అయితే ప్రియులారా గమనించండి, మరొక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునంటే, ఎక్కడైతే ఆత్మ సంబంధమైన పరిచర్య ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అంటే అక్కడ దేవుని వాక్యం విడుదలవుతుంది. కాబట్టి అక్కడ ప్రతి బంధకాల నుంచి మనకు విడుదల కలుగుతుంది. ప్రతి చోట మనం నింపబడతాము. సంభవించబోయే సంగతులు తెలుస్తాయి. మనకు సమస్తాన్ని ఆయన బోధిస్తాడు, మనం నింపుతాడు. ఇలా గమనించండి, అక్కడ మనకు విడుదల కూడా కలుగుతుంది. కాబట్టి ఏ పొలంలో ఉంటే, అంటే ఏ సహవాసంలో ఉంటే మనకు మేలు. నయోమి యూదా బెత్లెహేంలో ఉంటేనే మేలు. అక్కడ యవన కోత ఆరంభంలో వచ్చింది, అంటే కోతకాలంలో వచ్చింది. ఇప్పుడు సంఘము కూడా కోతకాలంలో ఉంది. అంటే ప్రభు మన కొరకు సిలువలో విత్తబడ్డారు. ఆ పంట మనం కోసుకుంటున్నాం. ఆయన మన కొరకు ఏమేమి దాచిపెట్టాడో అవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకుంటున్నాం. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా కోసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, అందులోకి వెళ్తున్నాం, ఆ పోలికలో మార్చబడుతున్నాం. కాబట్టి ప్రియులారా, మన పోషకుడు మన కొరకు సిలువలో అన్నీ చేశాడు. మన భక్తికి, మన జీవానికి కావాల్సిన వాటన్నిటి కూడా ఆయన దయచేస్తాడు. అందుకనే ఆయన అన్నాడు, మొదట నా రాజ్యమును నీతిని వెతుకమన్నాడు. ఏంటిది ఆయన నీతి? ఏంటిది ఆయన నీతి అంటే విశ్వాస మూలమైన నీతి. అంటే విశ్వాసం ద్వారానే మన నీతిమంతులము అని ఎంచుకోవాలి. అందుకని పౌలు అంటాడు, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాకుండా, అంటే ధర్మశాస్త్రం ద్వారా నేను నీతిని వెతకకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను, ఆయన నా పాపాలకు క్షమాపణ దయచేశాడు, ఇప్పుడు ఆయన నా నీతి. నా సొంత నీతి ద్వారా నేను నీతిమంతుని కాలేదు, నా సొంత క్రియల ద్వారా నేను నీతిమంతుని కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తే నా నీతి అని ఎంచుకోవడమే విశ్వాస మూలమైన నీతి. అంటే కేవలం మనం పని చేయకుండా ఉచితంగా ఆయన మనకు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులుగా చేశాడు. ఆ నీతిని బట్టి మనం ఏం చేయాలంటే, ఆ నీతిని ఎంచుకున్నట్లయితే అప్పుడు మన కొరకు దాచి ఉంచిన ఆ స్వాస్థ్యం, మన కొరకు దాచి ఉంచిన సర్వసంపూర్ణత, మన కొరకు దాచి ఉంచిన సమస్తాన్ని మనము అనుభవిస్తాం ప్రియులారా. మరి ఏ పొలంలో, లేకపోతే ఏ ఇంటిలో, ఏ సంఘములో క్రీస్తే మన నీతిని బోధిస్తున్నారో అక్కడ మనకు రొట్టెలో కొదువు ఉండదు, అక్కడ మనకు సమృద్ధికి కొదువు ఉండదు. అప్పుడు అక్కడ సమస్తం నింపబడుచున్న అనుభవం మనం కలిగి ఉంటాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అనుభవంలో మనం ఉంటాం. మనం సంరక్షించబడతాం. అక్కడ గాఢంధకారంలో సంచరించడం ఏ తెగులుకు భయపడినట్టుగా మనం ఏ పరిస్థితిలో వెళ్ళినప్పటికీ మనకు వర్తమాన వాక్యం వస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో వారు గొప్ప ఉపద్రవమందు పరిశుద్ధాత్మకులు ఆనందంతో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అంటే పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తాం. ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ, ఎలాంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తాం ప్రియులారా. బోయజ్ అంటున్నాడు రూతుతో, వేరొక పొలంలోకి ఏరుకుంటకు వెళ్ళొద్దు అంటున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మరొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకము,
నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోచున్న వారందరినీ దేవునికి అనుగ్రహించున్నాడు. అర్థమవుతుందండి? 22వ వచనంలో ఏమన్నాడంటే, ఓడకే కానీ మీ ప్రాణమునకు ఏ హానియు కలగదు. ఈ వాగ్దానాన్ని మీరు ఎట్టిపట్టి ప్రార్థన చేయండి. ఏ ఓడలో ఉంటే మన ప్రాణానికి క్షేమకరమో, ఏ ఓడలో ఉంటే మనం సంరక్షించబడతామో, ఏ ఓడలో ఉంటే మనం పోషించబడతామో, అంటే ఇక్కడ ఓడ అని మెన్షన్ చేశాడు. మన రూతు గ్రంథంలో పొలం అని ధ్యానించాం కదా. కాబట్టి ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఏ సహవాసంలో అయితే మన నీతిని గురించి ఆరోపించబడుతుందో, ఒప్పింపబడతామో, ఏ సహవాసంలో అయితే ఆత్మప్రభు పనిచేస్తాడో అక్కడ ఆ ఆత్మప్రభు సమస్తాన్ని బోధిస్తాడు, సంబంధించబోయే సంగతులను చెప్తాడు. మనకు అక్కడ ప్రతి దాంట్లో విడుదల కలుగుతుంది. అక్కడ మనం నింపబడతాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనం వెళ్తున్న సహవాసం ఎలాంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కలవరాల గుండా వెళ్ళాల్సిన పని లేదు, మనం చింతగుండా వెళ్ళాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఆయన మనని గురించి చింతిస్తున్నాడు. ఆయన బలిష్టమైన హస్తం కింద మన దీన మనస్కులై ఉంటే ఆయన మనకు తగిన సమయం ఆయన హెచ్చిస్తాడు. మన భక్తికి, మన జీవానికి కావాల్సిన వాటన్నిటి దయచేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనస్కరించండి. ప్రభువు మనకు ప్రాణం పెట్టి పరలోకంలో కూర్చున్నాడు. ఆయన అక్కడ జీవిస్తున్నాడు, ఇక్కడ మనం జీవిస్తున్నాం. ఏ విషయంలో కూడా కొదవలేని వారంగా మనం సర్వ సమృద్ధి గల వారమై మనం ఉండొచ్చు. అయితే ప్రియులారా గమనించండి, ఇస్సాకు ఏం చేశాడంటే, అబ్రహాము దినాల్లో అతని దాసులు తవ్వించిన బావులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చి చేశారు. అయితే ఇస్సాకు వాటిని తిరిగి తవ్వించినప్పుడు అక్కడ జలలు గల బావులు దొరికాయి. అయితే ఆ జలలు గల బావులు అవి మనలోనే ఉన్నాయి. అవి ఇప్పుడు పరిశుద్ధాత్ముడే ఆ ఊట, ఆ మహాదినమైన అంత్యదినమున యేసుప్రభు పర్ణశాల పండుగలో చెప్పిన మాట అదే, నా యందు విశ్వాసం ఉంచి వారిలో నుంచి జీవజనులు ప్రవహిస్తాయి. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్థితితో కూడా అన్నాడు, నేనిచ్చి నీరు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు, అవి నిత్య జీవనకి ఊరేటి నీటి బుగ్గగా ఉంటాయి అన్నాడు. అంటే నిత్యము జీవించడానికి నీటి బుగ్గగా పరిశుద్ధాత్మలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. నిత్యము ఊరుతాయి అవి. అంటే ఆయన బోధిస్తాడు, మనకు చెప్తాడు క్రీస్తులో ఉన్న వాటిని. అది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. దేవుని వలన దయచేయబడిన వాటిని అన్నీ చెప్తాడు ఆయన. ఎలాంటి ఆత్మ మనం కలిగి ఉన్నామంటే, శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని కలిగి ఉన్నాం. అంతేగాని మనం పిరికితనం గల ఆత్మను కలిగి లేము. అంటే మనం ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు రొట్టెల ఇంట్లోనే ఉన్నారు, బెత్లెహేంలో ఉన్నారు, వారు సమృద్ధిగానే ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడి మన దగ్గర కూడా కరువు వస్తుందేమో అని చెప్పేసి వారు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆయన తన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కరువులో ఉంచాడు ఆయన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన సంగతులు మరుగుపరచలేదు. అక్కడ రాస్తాడు, నేను నిన్ను ప్రేమించితినని అందరూ తెలుసుకుంటారు. అంటే ప్రేమించి దావీదు తాళం సేవిచ్చాడు. అప్పుడు ఏమైంది? గ్రంథం ఇవ్వబడుతుంది. అంటే లేఖనాల్లో ఉన్న సంగతులు, ఆ మాటలు, క్రీస్తుని కూర్చున్న మాటలు అవి రివీల్ అవుతున్నాయి, పరిశుద్ధాత్మ ద్వారా రివీల్ అవుతున్నాయి. కాబట్టి అప్పుడు ఆ మాట ఎలాంటివంటే, నా మాటలు ఆత్మయు జీవంలో మాటలు అన్నాడు ఆయన. ఆ మాటల్ని బట్టి మనం జీవిస్తాం ప్రియులారా. ఆ విధంగా ఆత్మ నడిపింపున్న సంఘము ఆ పరిచర్యలో, మన నీతిని గురించి ఒప్పింపజేస్తున్న పరిచర్యలో, ఆ పొలంలో, ఆ ఓడలో మనం ఉంటే క్షేమం. చూడండి, బోయాజు ఆస్తికి రూతు యజమానురాలైంది. మన ప్రభు ఆస్తికి మనం వారసులమయ్యాం. నాకు ఇది లేదు అనే దాంట్లో ఏమి అని అనకుండా సమస్త భూమి నాదే అన్నాడు ఆయన. ఆ సమస్తానికి మనం వారసులం, మన కుమారులం అయితే వారసులం అనే మాట రాయబడి ఉంది రోమపత్రిక 8వ అధ్యాయంలో. కాబట్టి దేవుని వల్ల దయచేయబడవన్నీ కూడా మనవే. అవి మనం అడిగి పొందుకోవాలి. అవి చెప్పే పరిశుద్ధాత్మలో ఉన్నాడు. అయితే ఒక చెక్ చేసుకోవాలి, సంఘంలో మరి ఆ ఆత్మచేత నడిపించబట్టే సేవకుడు ఉన్నాడా?
క్రీస్తే మీ సర్వసంపూర్ణత అని చెప్పే సేవకుడు ఉన్నాడా? క్రీస్తే మీ నీతి అని చెప్పే సేవకుడు ఉన్నాడా? అయితే మీరు ధన్యులు ప్రియులారా. ఓడకే కానీ మీలో ఉన్న వారికి ఏ ప్రమాదం జరగదు. సో ఆయన మొదటిగా పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఏమీ నష్టపడకుండా మిగులు గంపలు మన జీవితంలో చూస్తాం. తృప్తిగా తింటాం, తృప్తిని అనుభవిస్తాం. నయోమి అన్నది కదా, నేను సర్వ సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని నన్ను రిక్తురాలు చేశాడు. సర్వశక్తులను మోసపుచ్చాడు. ప్రభు మోసపుస్తాడా? మోసపుచ్చాడు. ప్రభు మనని ప్రేమించే కదా తన కుమారుణ్ణి అప్పగించాడు. మనం జీవించాలని, జయించాలనే కదా సమస్తాన్ని ఆయనలో ఉంచాడు. కాబట్టి మనం వాటిని పొందుకోకుండా దేవుని నన్ను మోసం చేశాడని దేవుని మనం శోధించకూడదు. దేవుడు మనకు సమస్తం ధారాళంగా దయచేవాడు. అడిగితే ఆయన ఖచ్చితంగా దయచేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంగతులు మనస్కరించండి. ఈ మాటల్ని మీ హృదయాలు పెట్టుకొని మీరు ధ్యానించండి. ప్రభు మీకు సహాయం చేయను కాక చిన్న మాట ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. న్యాయాధిపతులు వెళ్ళిన కాలంలో కరువు వచ్చింది, కానీ మా ప్రభు వెళ్తున్న కాలంలో మాకు కరువు రాదు. మేము ఆయన ప్రజలం, ఆయన సొత్తైన ప్రజలం. ఆయన మా సంరక్షకుడు, మా పోషకుడు. మాలో ఆయన ఆత్మనిచ్చాడు. ఆయన ఆత్మ ద్వారా ఆ జలడు గల బావుల్ని, నాయన ఆ నీటి బుగ్గగా ఉన్న ఆ నీటి బుగ్గను, ఆ ఊరేటి బుగ్గను మేము కలిగి ఉన్నాం ప్రభువా. నాయన ఆ జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, వాటిని పొందుకుంటున్నాం, వాటిని అనుభవిస్తున్నాం. నాయన మీకు స్తోత్రములు. నాయన మా ప్రభువా, మరి ఓడలో ఉంటేనే కానీ ఎవరి ప్రాణానికి నష్టం కలగదు. నాయన ఈ యొక్క సహవాసంలో, నాయన ఈ రొట్టెల ఇంటిలో మాకు ఆహారం సమృద్ధిగా ఉంది. మాకు వాక్యం వస్తూ ఉంది, వర్తమానం వస్తూ ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో మేము నాయన చింతలేని వారంగా ఉండవలసిన వారమై ఉంటుండగా మా ప్రభువా, నాయన ఇంకనూ మా పట్ల కృప చూపించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో నాయన యేసుక్రీస్తునందే సర్వ సంపూర్ణత నివసిస్తుందని, యేసుక్రీస్తు సర్వమై ఉన్నవాడని, నాయన ఆయనలోని సమస్తం ఉందని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటూ ప్రభువా దాన్ని పొందుకుంటూ నాయన తండ్రి వారు ఎల్లప్పుడూ ఆనందించి కృప అనుగ్రహించండి. నాయన వారి జీవితంలో ఎక్కడైతే శత్రువు మన్ను పూడ్చేశాడో, మన్ను పోసి నాయన అవన్నీ తిరిగి మీరు రిస్టోర్ చేయండి, కృప చూపించండి. వారిని మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమగంత ప్రభువుని మీకు ఆరోపిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన ఆత్మ సహాయాన్ని బట్టి, నడిపింపుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగణత ప్రభువుని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామం పేట స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి ఈ యొక్క వాక్యాన్ని ముగింపు చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచి తండ్రి ప్రియారా, మరొకసారి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.